అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఇక్కడ మార్నింగ్ అనమాట. స్కూల్ ఉంటే యాజ్ యూజువల్ లంచ్ బాక్స్ అయితే ఉంటుంది కదా! ఈరోజు చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేశాను. మార్నింగ్ యాజ్ యూజువల్ ఫ్రెష్ అప్ అయ్యి, ఇంకా పూజ అది ఫినిష్ అయిన తర్వాత, ఇక్కడ మా అమ్మాయికి ఈరోజు లంచ్ బాక్స్‌లోకైతే మిల్లెట్స్ కుక్ చేసి పొట్లకాయ ఫ్రై అయితే పెట్టేశాను. ఇంక అదంతా ఏం షూట్ చేయలేదు. సింపుల్ రెసిపీసే కదా! పొట్లకాయ వేపుడు ఇవన్నీ జనరల్‌గా చాలా వీడియోస్‌లో వచ్చే ఉంటాయి. సరే ఫాస్ట్‌గా అయితే ముందు అవి ప్రిపేర్ చేసి తనకి లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్ బస్ దగ్గరైతే డ్రాప్ చేసొచ్చాను. వచ్చిన తర్వాత ఒకసారి ఇంకా స్టవ్ దగ్గరంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఆఫ్టర్‌నూను ఒక మంచి ఆయిల్, హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ ఆయిల్ మనకి చక్కగా హెయిర్ స్మూత్‌గా ఉండటానికి, హెయిర్ ఫాల్ లేకుండా ఉండటానికైతే మంచిగా యూజ్ అవుతుంది. హెయిర్ పెరుగుతుందా అంటే అలా అయితే నేను చెప్పను. ఆహ్, మంచిగా స్మూత్‌గా ఉంటుంది. ఎన్ని సార్లు కోంబ్ చేసుకున్నా గూడా చక్కగా స్మూత్‌గా ఉంటుంది. హెయిర్ ఫాల్ అయితే ఉండదు. కర్లీ హెయిర్ వాళ్ళకైతే చక్కగా చిక్కులు చిక్కులు లేకుండా చాలా బావుంటుంది. నాది గూడా కర్లీ హెయిరే. నేనైతే ఆల్‌మోస్ట్ ఒక 1 ఇయర్ నుండైతే యూజ్ చేసుకుంటున్నాను ఈ ఆయిలు. 1 ఇయర్ కాదులెండి, ఇంకా పైనే అయింది. ఒక లీటర్ ఆయిల్‌తో నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఆహ్, చాలా రోజులొస్తది మనకి. ఇందులో ఆముదము ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ రోజులైతే వస్తుంది. అలాగే ఈ ఆయిల్‌లో వేసే ఆకులు ఇవన్నీ కూడా హెయిర్‌ని స్మూత్‌గా ఉంచటానికి మనకి న్యాచురల్‌గా దొరికేయే కదా! చాలా బాగా యూజ్ అవుతాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయటానికి, స్మూత్‌గా ఉండటానికి, హెయిర్ స్ట్రాంగ్‌గా ఉండటానికి వీటన్నిటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడైతే నేను ముందైతే ఈ ఆకులన్నిటిని తెచ్చుకొని శుభ్రంగా వాటర్‌తో క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ నేను కరివేపాకు, గోరింటాకు, మునగాకు, వేపాకు వీటన్నిటిని ఒక గుప్పెడు తీసుకొని శుభ్రం చేసుకున్నా. అలాగే కలబంద, ఉల్లిపాయ ఒకటి, ఒక 10 వరకు ఉసిరికాయలైతే తీసుకున్నాను. ఈ పెద్ద ఉల్లిపాయ బదులు చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా! షాలట్స్ అంటారు. సాంబార్ ఉల్లిపాయలు అవి తీసుకోండి కావాలంటే. అలాగే మెంతులు, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆముదము, రోజ్‌మెర్రీ ఆయిలు, అలాగే అవిసె గింజలు. ఇవన్నీ కూడా మనకి హెయిర్‌ని చాలా స్మూత్‌గా ఉంచుతాయి. చాలా బావుంటుంది. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నానండి. ఒక 1 ఇయర్ పైనుండే యూజ్ చేస్తున్నాను. అసలు నాకు హెయిర్ ఫాల్ ఎలా ఉందంటే చాలా. ఎన్ని సార్లు దువ్వితే అన్ని సార్లు అలా ఊడిపోతూ ఉండేది. ఇప్పుడైతే అస్సలు లేదు. హెయిర్ పెరిగినా పెరగకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హెయిర్ ఫాల్ తగ్గితే చాలు కదా! ఫస్ట్ ఉన్న హెయిర్ అన్నా హెల్తీగా ఉంటే చాలు. సరే ఇక్కడైతే ముందు స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని, ఇక్కడ నేను ఇనప బాండీ పెట్టుకున్నా. ఇది నేను రెగ్యులర్‌గా హెన్నా కలుపుకోవటానికి, లేదంటే ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి సెపరేట్‌గా పెట్టేసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అందులో కాచుకోండి. కొంచెం లోతుగా ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఈ ఆకులు ఇవన్నీ వేయంగానే ఒక్కసారే నువ్వుల నూనె కదా! కొంచెం నురగలాగా వచ్చి పొంగుతుంది. కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ అట్లా అయితే ఉండాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇక్కడ నేను కొబ్బరి నూనె 200 ఎంఎల్, నువ్వుల నూనె సేమ్ 200 ఎంఎల్, అలాగే ఆముదం అయితే 100 ఎంఎల్ తీసుకున్నా. నువ్వుల నూనె ఎక్కువ వద్దు అనుకుంటే అది తగ్గించుకొని ఆముదం ఎక్కువ తీసుకోండి. నేను లాస్ట్ టైం ఒక 1 లీటర్ వరకు ప్రిపేర్ చేసుకున్నా. ఇప్పుడైతే మొత్తం హాఫ్ లీటర్ తీసుకున్నాను. ఓన్లీ కొబ్బరి నూనెతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకోకపోయినా. కానీ ఆముదం కూడా చాలా మంచిది కదా హెయిర్‌కి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న ఇవన్నీ కరివేపాకు, మునగాకు ఇవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోండి. కొంచెం వేడెక్కంగానే యాడ్ చేసుకోండి. బాగా మరిగించిన తర్వాత అయితే చూసారు కదా ఇప్పుడు ఎలా పొంగిపోయిందో అలా ఉంటుంది. ఆహ్, కొంచెం వేడెక్కిన తర్వాత యాడ్ చేసుకుంటే చక్కగా కలుపుకుంటూ ఉంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ ఉంటే పొంగిపోకుండా ఉంటుంది. హై ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోవద్దు. ఇందులో నేను ఒక 2 స్పూన్ల వరకు ఆహ్, మెంతులు, ఒక 4, 5 స్పూన్ల అవిసె గింజలు వేసుకున్నా. ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా అవి. ఇందులో మీరింకా మందార పూలు, మందారాకులు, రోజ్‌మెర్రీ ఆయిల్ బదులు చక్కగా బావంచాలు, కచ్చూరాలు ఇవన్నీ దొరుకుతున్నాయి కదా! అవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే అంత అవైలబిలిటీగా లేవు. సరే నేను స్కూల్ దగ్గర మేము స్కేటింగ్‌కెళ్తాం గదా! అక్కడ కొన్ని ఉన్న వరకు ఆకులన్నీ కలబంద అలాంటివన్నీ అక్కడ దొరికితే తీసుకొచ్చుకున్నాను నేను. అక్కడ కొన్ని ప్లాంట్స్ అలా ఉంటే అక్కడ కోసుకొచ్చుకున్నాననమాట. ఇంకా ఉసిరికాయలు ఇవన్నీ మనకి సూపర్ మార్కెట్స్‌లో ఇప్పుడు సీజన్‌తో పని లేకుండా దొరుకుతున్నాయి కదా! చక్కగా ఆయిల్‌ని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మంచి కలరొచ్చే వరకైతే
కాచుకోవాలి. బాగా ఆకులన్నీ నల్లగా వచ్చే వరకు. చూడండి లాస్ట్ టైం నేను ఈ బాటిల్ నిండా చేసుకున్నా. ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా గూడా వచ్చింది. ఆహ్, అయిపోయిందనమాట. 1 ఇయర్ పైనుండే ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ అట్లా. మనం బయటే స్టోర్ చేసుకోవచ్చు. అలాంటి ప్రాబ్లమ్ ఉండదు. స్మెల్ అలా ఏముండదు. మనం ఇవన్నీ కాస్తున్నాము, ఉల్లిపాయ ఇవన్నీ ఏస్తున్నాం కాబట్టి కొంచెం వాసన అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అందుకే మనం మంచి స్మెల్ రావటానికి రోజ్‌మెర్రీ ఆయిల్ కానీ, లావెండర్ ఆయిలు ఇలాంటివి ఉంటాయి గదా! టీ ట్రీ ఆయిలు. అమెజాన్‌లో దొరుకుతూ ఉంటాయి ఇవన్నీ. ఏవైనా షాపుల్లో ఆయుర్వేద షాపుల్లో గూడా దొరుకుతాయి. ఆయిల్స్ లేకపోతే రోజ్‌మెర్రీ లీవ్స్, డ్రై లీవ్స్ దొరుకుతాయి. ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్మెల్ కోసం కర్పూరం కానీ అట్లా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇదంతా మంచిగా కలర్ చేంజ్ అయింది. పక్కన పెట్టేసుకుంటే కొంచెం ఆ ఆకులన్నీ అవి కిందకెళ్తాయి. ఫిల్టర్ చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. చక్కగా ఇలా జల్లీ లాంటిది తీసుకొని ఒక గిన్నెలోకైతే ఇట్లా ఫిల్టర్ చేసేసుకోండి. ఆకులేం పడకుండా చక్కగా ఆయిల్ వరకు ఇట్లా చాలా బావుంటుంది హెయిర్ ఆయిల్ అయితే. కొంచెం స్మెల్ అయితే ఘాటుగానే ఉంటుంది. చక్కగా ఇష్టముంది ఓకే అనుకుంటే నైట్ పెట్టేసుకోవచ్చు. నైట్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూ చేసుకోవచ్చు. లేదంటే మీరు షాంపూ ఏ రోజు చేసుకోవాలనుకుంటున్నారో ఆ రోజు ఒక 2 గంటల ముందు పెట్టేసుకొని మంచిగా మసాజ్ చేసుకొని షాంపూ చేసుకోండి. చాలా బావుంటుంది. ఇందులో నేను రోజ్‌మెర్రీ ఆయిల్ యాడ్ చేస్తున్నా. రోజ్‌మెర్రీ ఆయిల్ ఏమి ఆహ్, మనం బాయిల్ చేసాం గదా! ఇప్పుడు అలా ఏం అందులో కలపాల్సిన అవసరం లేదు. లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. స్మెల్ కోసమే కాబట్టి లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బావుంటుంది స్మెల్ అయితే. మనకి హెయిర్‌కి పెట్టుకున్నా గూడా అసలు ఎంత బావుంటుందో మంచి రిలీఫ్ ఉంటుంది. హ్మ్. మార్నింగ్ టైమ్స్‌లో అయినా మీరు పెట్టుకోవచ్చు. ఒక గంట, 2 గంటలు పెట్టుకొని మసాజ్ చేసుకొని షాంపూ చేసుకుంటే హెయిర్ మనం కోంబ్ చేసుకుంటుంటే ఎంత స్మూత్‌గా ఉంటుందంటే అసలు చాలా బావుంటుంది. హెయిర్ ఫాల్ అయితే ఉండదు. నాకు చాలా వరకు అసలు చాలా వరకని కాదు. నేను ఒక డేలో ఒక 10 టైమ్స్ దువ్వినా గూడా అసలు హెయిర్ అయితే ఊడట్లేదనమాట. నార్మల్ ఇంకా 5, 6 అంత అట్లా ఊడతాయి కానీ అదర్‌వైజ్ ఏముండదు. చక్కగా ఇలా బాటిల్‌లో నింపేసుకొని ఒక 4, 5 డేస్ ఇట్లా ఎండలో అయితే పెట్టుకుంటాను నేను. విటమిన్ డి ఇది కూడా మనకి హెయిర్‌కి అంతా మంచిది కాబట్టి ఎండ పడే దగ్గర చక్కగా ఇలా సూర్యకిరణాలు పడే దగ్గర ఒక 4, 5 డేస్ పెట్టుకొని ఇంకా లోపల పెట్టేసుకోవటమే. హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఈ వీడియో అంటే అందరికీ తెలిసే ఉండిద్దిలెండి. ఆహ్, నేను పర్సనల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ అయితే చెప్తున్నా. చాలా బావుంటుంది. ట్రై చేయండి ఒకసారి. సరే ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ డిన్నర్‌లోకని చెప్పేసి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను. ఈరోజు పచ్చెనగపప్పు, బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా చపాతీలోకి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని, బాండీ పెట్టుకొని, ఆవాలు, జీలకర్ర వేసుకొని, పచ్చెనగపప్పుని ఒక గంట ముందుగానే నానబెట్టుకున్నాను. ఈ పచ్చెనగపప్పు వేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఫాస్ట్‌గా కుక్ అవుతాయి. ఇవి వేగేలోపు బీరకాయని ఇలా చాపర్‌లో కట్ చేసుకున్నాను. ఇది నేను చెక్కు ఎక్కువ తీయననమాట. చాలామంది పైన గ్రీన్ కలర్ అంతా తీసేసి కుక్ చేసుకుంటూ ఉంటారు కదా! ఎక్కువైతే తీయను నేను. సరే చపాతీలోకని కొంచెం మనకి కర్రీ అనేది కొంచెం గ్రేవీగా అలా ఉంటే బావుంటుందని కొంచెం పెద్ద పెద్ద పీసులు కట్ చేసి చాపర్‌లో ఒక 2, 3 సార్లు మనం అలా ప్రెస్ చేసుకుంటే చక్కగా స్మాల్ స్మాల్ పీసెస్ అయిపోతాయి. ఆ పైన చెక్కు కూడా కొంచెం గట్టిగా లేకుండా ఉంటుంది. అంటే చాలామంది ఇష్టపడరు గదా! అట్లా తినటానికి. గట్టిగా ఉంటుంది. తినేటప్పుడు కసకసలాడినట్లుంటుందని చాలామంది రిమూవ్ చేస్తూ ఉంటారు. కానీ అందులోనే ఫైబర్ ఎక్కువుంటుంది. చక్కగా అలా తినాలి కూడా బీరకాయ గానీ, ఇట్లా మనకి వాటర్ కంటెంట్ ఉన్నవి. ఇప్పుడు బాటిల్ గార్డ్ అంటే పైన కొంచెం పీల్ చేస్తాము. ఆహ్, బీరకాయకి మాత్రం నేనెప్పుడు ఇలాగే కుక్ చేస్తూ ఉంటా. సరే ఈ విధంగా ఒకసారి చాపర్‌లో చేసేసుకొని, ఇక్కడ చూడండి పచ్చెనగపప్పు గూడా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టేసుకున్నాను. జస్ట్ కొంచెం అట్లా వేగితే చాలు. మనకు మళ్ళీ బీరకాయతో పాటు మంచిగా కుక్ అవుతుంది. ఈ కర్రీ గూడా మనకి చాలా బావుంటుంది. సింపుల్‌గా, ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చపాతీలోకైనా, రైస్‌లోకి గూడా చాలా బావుంటుంది. కొంచెం ఒక 5 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, కొంచెం కరివేపాకు, 4, 5 పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడే కొంచెం
వేసుకుంటే మంచిగా ఆయిల్‌లో ఫ్రై అవుతుంది. నేనైతే మర్చిపోయాను. ఇంక తర్వాత వేశాననమాట. కొంచెం ముందుగానే వేసుకుంటే మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయితే పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఇంకా ఉల్లిపాయ, టమాటా ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు చాప్ చేసుకున్న బీరకాయ వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని అదే చెప్పాను కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మర్చిపోయాను. బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా గూడా టేస్ట్ చాలా బావుంటుంది. సరే ఇంకా కొంచెం ఆ వెజిటబుల్స్ అన్నీ కొంచెం పక్కకనేసి మిడిల్‌లో వేసేస్తున్నా. కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయితే బావుంటుంది. లేకపోతే కొంచెం పచ్చి వాసనగా ఉంటుంది. కర్రీ తినేటప్పుడు కూడా ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. మీరైతే ముందే వేసుకోండి. పచ్చెనగపప్పు వేసుకున్నప్పుడే వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది. టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు, టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, కారం వేసుకుంటున్నాను. ఇలాంటి కర్రీస్ మనం చక్కగా పాలు పోసుకొని చేసుకున్నా గూడా చాలా బావుంటుంది. పచ్చి కొబ్బరయితే వేశాను. ఎక్కువగా పచ్చి కొబ్బరి, కొబ్బరి పాలు ఇవి యాడ్ చేస్తూ ఉంటా నేను కర్రీస్‌లో. చాలా బావుంటుంది. ఇది హెల్త్‌కి గూడా మంచిది. కొబ్బరి తినటం చాలా మంచిది కదా! పచ్చి కొబ్బరి వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకోవడమే. చాలా ఫాస్ట్‌గా కుక్ అవుతుంది. బీరకాయ మనం చాలా స్మాల్ స్మాల్ పీసెస్ చేశాం గదా! చాపర్‌లో. ఎక్కువ టైం పట్టదనమాట. ఫాస్ట్‌గానే కుక్ అవుతుంది. అదే పెద్ద పీసెస్ అయితే కొంచెం ఉడకటానికి టైం పడుతుంది. పైన పీచు అది ఉంటుంది కాబట్టి. చూడండి పచ్చెనగపప్పు గూడా చక్కగా బాగా మెత్తగా ఉడికినియి. ఇంక ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం గ్రేవీగా ఉంటుంది కాబట్టి చపాతీలో తినేటప్పుడు బావుంటుంది. రైస్‌లోకైతే కొంచెం ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకొని దింపేసుకోవచ్చు. టేస్టీగా ఉండే పచ్చెనగపప్పు, బీరకాయ కర్రీ రెడీ. ఇక్కడైతే చపాతీ చేస్తున్నా. ఈరోజైతే చపాతీలోకి ఆహ్, కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకొని మల్టీగ్రెయిన్ ఫ్లోర్ ఉంది కొంచెం హాఫ్ హాఫ్ యాడ్ చేసి చేశాననమాట. కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నా. ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా ట్యూషన్ అది అయిపోయిన తర్వాత తింటది. సరే తనకిచ్చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చపాతీలు గూడా చాలా బావున్నాయి. మెత్తగా చాలా బాగా వచ్చినియి. ఈ చపాతీలోకి మనకి బీరకాయ కర్రీ గూడా చాలా టేస్టీగా ఉంటది. ట్రై చేయండి ఒకసారి. సరే ఇంకా ఇక్కడ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టైము 7 అట్లా అయింది. మార్నింగు మినపప్పు నానబెట్టాను. హ్మ్. సరే ఈరోజైతే ఇంకా రవ్వ కొంచెం ఉంది. చాలా రోజుల క్రితం తీసుకొచ్చాను ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వ అంటే ఇది కొంచెం ఆంధ్ర సైడ్ ఉండేటట్లుగా రెగ్యులర్‌గా తినే అలా అయితే ఉండదు. కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది. ఎక్కువ తమిళనాడు సైడు, కేరళ వాళ్ళు యూజ్ చేసే అలా ఉంటుందనమాట. సరే ఇందులోకి నేను కొంచెం రాగి పిండి గూడా ఉంది. సరే అవి కలిపేసుకుందామని ఆల్మోస్ట్ మిల్లెట్స్ అయితే అయిపోవచ్చినియనమాట. సరే అన్నీ ఒకసారి అయిపోంగాల్నే తెచ్చుకుందాము. ఉన్నయన్నీ ఫినిష్ చేసేద్దాం. ఇట్లా కొంచెం కొంచెంగా ఉంటే మళ్ళీ తీసుకొచ్చి అదే బాటిల్స్‌లో పోసుకోవాలంటే అవ్వదు కదా! అన్నీ అయిపోయిన తర్వాత ఒకేసారి వెళ్దామని ఈరోజు ఇంక రాగి పిండి కొంచెం ఉంది. రాగి పిండి, కొంచెం రవ్వ కలిపి ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పొట్టు మినపప్పు. కొంచెం ఒక 4, 5 సార్లు పైన క్లీన్ చేసుకున్నా. అలాగే పక్కన అటుకులు కొంచెం అయితే నానబెట్టుకున్నా. అవి బ్రౌనీ అనమాట. కొంచెం ఒక 2 సార్లు కడిగేసి వాటర్ పోసి పెట్టుకుంటే మెత్తగా మంచిగా నానుతాయి. ఇక మినపప్పు, అలాగే అటుకులు ఇవి కలిపి అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. జనరల్‌గా ఇడ్లీ కూడా మనకి మిల్లెట్స్‌తోనే ప్రిపేర్ చేస్తూ ఉంటా ఎక్కువ. సరే రవ్వ ఫినిష్ చేద్దాం అన్నట్లు ఈరోజైతే ఇంకా రవ్వది కలిపేస్తున్నాను. ఇంకైతే మోస్ట్‌లీ తీసుకురాను రవ్వ. చాలా రోజుల క్రితం తీసుకొచ్చా. ఈ మిల్లెట్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంక రవ్వ అసలు యూజ్ చేయట్లేదు. సరే ఉన్న వరకు కలిపేసుకుందాము. నెక్స్ట్ టైమ్ నుంచి ఇంక తీసుకురావద్దులే అన్నట్లు. ఇంక గ్రైండ్ చేసుకొని అందులోనే రాగి పిండి ఇవన్నీ వేసి ఇంక కలిపేస్తున్నాను. ఇడ్లీలు గూడా చాలా బాగా వచ్చినియి. నెక్స్ట్ డే వేశాననమాట. టేస్ట్ కూడా మనకి చాలా బావుంటాయి. కనీసం మిల్లెట్స్ తినలేము అనుకున్నా ఇట్లా ఏదో ఒక పిండయితే యాడ్ చేసుకోండి. నార్మల్ ఇడ్లీ, నార్మల్ దోస బ్యాటర్‌లో ఇప్పుడు పిండి దొరుకుతుంది గదా! చక్కగా జొన్న పిండి, రాగి పిండి, సజ్జ పిండి, ఆహ్, మల్టీ మిల్లెట్ ఇవి దొరుకుతున్నాయి గాబట్టి ఏది కావాలంటే అది చక్కగా యాడ్ చేసేసుకోవచ్చు. మంచిగా టేస్ట్ గూడా బావుంటుంది. హెల్త్‌కి గూడా చాలా మంచిది. ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ. ఇంకొకసారి అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మార్నింగ్ కుదిరితే వేస్తా. లేదంటే ఇంక డిన్నర్‌లోకే అవుతది ఇడ్లీ. ఇక్కడైతే ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ కోసమని
పచ్చపెసలతో పప్పు, అలాగే కొన్ని మిల్లెట్స్ ఉంటే అవి కూడా బౌల్‌లో పెట్టేసుకున్నా. ఇంక ఇవన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపరేషన్స్. ఓకే అండి. ఈరోజు వీడియో అయితే ఇదే. ఈరోజు వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. ఆయిల్ మంచిగా నచ్చితే ట్రై చేయండి. ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోండి చక్కగా. చాలా బావుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.